హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి జూన్ 13, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 4 రోజులుగా ఈ కరోనా కేసుల సంఖ్య చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచిన 4 రోజుల్లోనే సుమారుగా ఒక 6130 కేసులకు పైగా నమోదవడం జరిగింది. దీని దృష్ట్యా కువైట్కి సంబంధించినటువంటి ఈ కరోనా రివ్యూ కమిటీ ఏదైతే ఉందో వీళ్ళు ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. రేపు కువైట్లో క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్న వల్ల వీళ్ళు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఆ ప్రతిపాదన ఏమిటి అంటే, ప్రస్తుతానికి కేసులు పెరుగుతున్న దృష్ట్యా విదేశీ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారిని ప్రస్తుతానికి తాత్కాలికంగా కువైట్కి రావడాన్ని నిషేధించాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. మరి రేపు క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. సో మొత్తం మీద ఏంటంటే, ఇప్పుడు కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇప్పుడు కువైట్కి వచ్చేటువంటి బయట దేశాలకు సంబంధించిన వాళ్ళు ఏదైతే నిషేధం ఉందో అది ఇంకా కొన్ని రోజులు పెరిగేటువంటి అవకాశం ఉంది. బహుశా ఈ నెలాఖరికి అలాగ వదిలేస్తారని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కేసుల దృష్ట్యా మనం ఆలోచిస్తుంటే ఇది ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఏమైనప్పటికీ రేపు జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్లో దీనిపైన వాళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. కువైట్లో ప్రస్తుతానికి అత్యధిక సంఖ్యలో కరోనా టీకాలు అందిస్తున్న ప్రదేశాలు ఏవైనా ఉన్నాయి అనేసి అంటే అది ఒకటి వచ్చి మిస్రఫ్ గ్రౌండ్స్, అలాగే ఇంకొకటి వచ్చి జాబ్రా బ్రిడ్జ్. ఈ 2 ప్రదేశాలు అందిస్తారని చెప్పేసి మీకు అందరికీ తెలుసు కదా. అయితే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అంటే ఈ దుమ్ము తుఫాను కారణంగా జాబ్రా బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఈ కరోనా వ్యాక్సిన్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా మిస్రఫ్ గ్రౌండ్స్కి చేంజ్ చేస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ ఎవరికైతే అపాయింట్మెంట్స్ ఉంటాయో ఈ జాబర్ బ్రిడ్జ్ దగ్గర రావడమని చెప్పేసి వాళ్ళందరూ డైరెక్ట్గా మిస్రఫ్ గ్రౌండ్స్కి వెళ్ళాలి అని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఏదైనా తెలపడం జరిగింది. సో ఈ దుమ్ము తుఫాను కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ దుమ్ము తుఫాను అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఎవరికైతే జాబర్ బ్రిడ్జ్ దగ్గరికి అపాయింట్మెంట్ వచ్చి ఉంటుందో వ్యాక్సిన్ తీసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళందరూ మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఈ మిస్రఫ్ గ్రౌండ్స్కి వెళ్తే సరిపోతుంది. కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు గడిచిన ఒక 3 రోజులని సుమారుగా 1,20,000 మంది ప్రవాసీలు అలాగే ఈ కువైట్కి సంబంధించిన పౌరులు వీళ్ళందరికీ కలిపి 1,20,000 మందికి ఈ కరోనా టీకాలు సెకండ్ డోస్ అనేటువంటిది అందించినట్టు వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఆక్స్ఫర్డ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ అనమాట. ఎందుకంటే రీసెంట్గానే కువైట్కి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్స్ చాలా ఎక్కువ సంఖ్యలో చేరుకున్నాయి. ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఈ వచ్చిన తర్వాత ఎవరికైతే సెకండ్ డోస్ వ్యాక్సిన్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరికీ అందిస్తున్నారు. ఈ గడిచిన ఒక 3 రోజులని 1,20,000 మందికి అంటే ఒక రోజుకి సుమారుగా ఒక 40,000 మందిగానే ఈ కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అది కూడా ఓన్లీ సెకండ్ డోస్ మాత్రమే. ఫస్ట్ డోస్ ఇచ్చిన వాళ్ళ సంఖ్య కనుక ఎవరు లెక్క చెప్పలేదు, కానీ సెకండ్ డోస్ టీకాలు అందించిన వాళ్ళ సంఖ్య మాత్రమే, అది కూడా ఓన్లీ ఆక్స్ఫర్డ్ మాత్రమే 1,20,000 మందికి అందించారంట. మహబూలా ప్రాంతంలో 27 సంవత్సరాల వయసు గల ఒక నేపాలీ అతను 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి కింద పడి చనిపోవడం జరిగింది. అయితే ఈ మరణానికి గల పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. జహరా ప్రాంతంలో మన ఇండియన్ డ్రైవర్ నడుపుతున్నటువంటి ఒక కువైటీ కారు డైరెక్ట్గా బట్టల షాపులోకి దూసుకుని వెళ్ళడం జరిగింది. కువైట్లో ప్రస్తుతానికి వాతావరణం అయితే మొత్తం దుమ్ముతోటి కప్పబడి ఉంది. ఈ దుమ్ము తుఫాను కారణంగా కువైట్లో ఎక్కడ చూసినా సరే దుమ్ము అయితే రోడ్లపైన ఇండ్ల దగ్గర ఎక్కడ చూసినా పేరుకుపోయింది. దీనివల్ల చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన వెళ్ళే వాళ్ళు కానీ, అలాగే బిల్బర్లో ఉండేవాళ్ళు కానీ, అలాగే డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దీని కారణంగా అయితే ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొంతమంది ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. దీని కారణంగా కువైట్కి సంబంధించిన ప్రభుత్వం కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎమర్జెన్సీ నెంబర్ అని చెప్పారు 112. మీకు ఏదైనా సరే ఎమర్జెన్సీ ఉంటే కనుక ఈ దుమ్ము కారణంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఏర్పడినట్టయితే 112 కనుక మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీకు అటెండ్ అవుతారు. అలాగే కువైట్లో ప్రస్తుతానికి దుమ్ము ప్రభావం అనేటువంటిది ఎలా ఉంది, అలా ఏ ఏరియాలో ఎలా ఉంది అనే దాని గురించి కూడా మనకి కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి. ఆ వీడియోలు కూడా మనం ఒకసారి గమనిద్దాం.
కువైట్లోని మాలియా ప్రాంతంలో ఈ మధ్య కాలంలో పోలీసు వాళ్ళ తనిఖీలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా మొన్న శుక్రవారం రోజు కూడా చాలా మంది మన ఇండియన్స్ అయితే పోలీసు వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అది ఎందుకో తెలుసా, వీళ్ళు కువైట్ వాళ్ళ వెహికల్ని తీసుకొని వస్తున్నారు. అంటే వీళ్ళ ట్యాక్సీ అయితే కదా, ట్యాక్సీలు ఏమి అడగట్లేదు, వీళ్ళు కువైట్ వాళ్ళ బండిని తీసుకొచ్చి అందులో ఎవరైనా సరే మిగతా వాళ్ళు ప్యాసింజర్స్ కింద ఉన్నట్టయితే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కనుక ఆ బండిని ఆపి అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ని అయితే దింపేస్తున్నారు. కానీ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో అతన్ని అదుపులో తీసుకొని స్టేషన్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ కువైట్ అతను మంచి అతను అయితే వచ్చి విడిపించుకెళ్తున్నారు, లేదంటే ఇంకా ఫింగర్స్ తీసుకొని ఇంటికి పంపించడమే. సో అలాంటి పరిస్థితులు ఎందుకు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మాలియాకి వెళ్ళేవంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. మీరు తీసుకెళ్ళినటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉంటారో వారు కనుక సరిగ్గా సమాధానం చెప్పకపోయినట్టయితే పోలీసు వాళ్ళు మిమ్మల్ని తప్పకుండా అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బంధువులు కానీ మీ రిలేటివ్స్ కానీ బాగా తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, కానీ వేరే వాళ్ళు మాత్రం మీ బండిలో తీసుకుని వెళ్ళకండి. సో ఈ విషయాన్ని మీరందరూ కొద్దిగా గమనించగలరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి హదియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక పాస్పోర్ట్ దొరికిందని చెప్తున్నారు. ఆ పాస్పోర్ట్ పైన పేరు అయితే కనుక రమేష్ బాబు అని చెప్పేసి ఉంది. అందులో అడ్రస్ అయితే కనుక పూర్తిగా లేదు, కానీ ఊరు మాత్రం బావికాడపల్లి అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రమేష్ బాబు అనేటువంటి అతను తెలిసినట్టయితే అతనికి చెప్పండి. తనకు సంబంధించిన పాస్పోర్ట్ మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతనికి సివిల్ ఐడి కార్డులు దొరికాయని చెప్తున్నారు. ఇది ఒకటి వచ్చి ఆడవాళ్ళది ఉంది, ఇంకోటి వచ్చి చిన్నపిల్లలది ఉంది. ఆ సివిల్ ఐడి కార్డుల పైన పేరు అయితే కనుక వై నిహారిక, అలాగే వేదాంశ్ కృష్ణ అని చెప్పేసి ఉంది. వేదాంశ్ కృష్ణ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే వై నిహారిక, వేదాంశ్ కృష్ణ అటువంటి పేర్లు గల వాళ్ళు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కనుక వాళ్ళకి చెప్పండి. వారికి సంబంధించిన సివిల్ ఐడి కార్డులు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, అతని దగ్గర ఉన్నాయి, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు అలాగే పర్సన్ పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో ఇతని సివిల్ ఐడి కార్డు కాకుండా ఇతని పిల్లల సివిల్ ఐడి కార్డులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇతని సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక యూసఫ్ ఫైజ్ అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే యూసఫ్ ఫైజ్ అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫహీల్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతను తనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక మౌలా ఆలీ షేక్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే మౌలా ఆలీ షేక్ అన్న పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో $240.67 ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా మనం ఆన్లైన్లో కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు. వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ అయితే ప్లే స్టోర్లో ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర కేనట్టు ఉన్నట్టయితే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మీకు మంచి ధర వస్తుంది. అలాగే మీ మనీ కూడా చాలా సేఫ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 650 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 18 దినార్ల 291 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ బంగారం ఎక్స్చేంజ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మారిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను అందుకని చెప్పేసి ప్రతిరోజు 2 సార్లు నేను అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాత్రి సమయాల్లో అయితే కనుక నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అదే పగటి వేళలో మధ్యాహ్న సమయంలో కూడా నాకు సంబంధించిన ఇంకొక యూట్యూబ్ ఛానల్ ఉంది, నీలశ్రీ మిట్టపల్లి అని చెప్పేసి. ఆ ఛానల్లో నేను ఈ బంగారం ఎక్స్చేంజ్ ధరలు అయితే అందించడం జరుగుతుంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ అయితే కనుక నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో, అలాగే వీడియో చివరిలో కూడా దానికి సంబంధించిన లింక్ వస్తుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మధ్యాహ్నం సమయంలో కూడా ఈ అప్డేట్స్ అనేవి మీకు అందుతుంటాయి. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ అయితే ఇంతవరకు విడుదల చేయలేదు. అదే మనం నేటి విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన ఒక 4-5 రోజులుగా కరోనా కేసుల సంఖ్య అయితే మళ్ళీ పెరుగుతూనే వస్తున్నాయి. నిన్న మొత్తం మీద కువైట్లో 1437 కొత్త కరోనా కేసులు నమోదు, అలాగే ఒక 1317 మంది అయితే కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా సుమారు ఒక 4 ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో నేటి విషయంగా మనం చూసుకున్నట్టయితే నిన్న మొత్తం మీద మన భారతదేశంలో 80,525 కొత్త కరోనా కేసులు నమోదు, అలాగే 1,32,664 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 3,300 మంది అయితే ఈ కరోనా కారణంగా నిన్న మన భారతదేశంలో చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు మన భారతదేశంలో 66,370 కొత్త కరోనా కేసులు నమోదు, అలాగే 1,07,052 మంది ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 3,803 మంది ఈ కరోనా కారణంగా ఇవాళ చనిపోవడం జరిగింది. అలాగే మన భారతదేశంలో ఇంకా ఒక 9,76,613 మంది అయితే ఈ కరోనా వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మన భారతదేశంలో సుమారుగా 25,31,95,048 మందికి అయితే ఈ కరోనా టీకాలు అందించడం జరిగింది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 10,442 కొత్త కరోనా కేసులు నమోదు, కర్ణాటకలో 7,810, కేరళలో 11,584, తమిళనాడులో 14,016, ఉత్తరప్రదేశ్లో 452,
పశ్చిమ బెంగాల్లో 3,984, ఢిల్లీలో 255 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 6,770 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 18,09,844 చేరుకుంది. ఇందులో 85,637 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 12,492 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 17,12,267 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 58 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 11,940 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో 1,199 కేసులు నమోదై, చిత్తూరులో 968, గుంటూరులో 433, పశ్చిమ గోదావరిలో 765, అనంతపురంలో 367, విశాఖపట్నంలో 290, నెల్లూరులో 267, కర్నూలులో 299, ప్రకాశంలో 530, శ్రీకాకుళంలో 491, కడపలో 473, కృష్ణాలో 440, అలాగే విజయనగరంలో 248 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,280 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 6,03,369 చేరుకుంది. ఇందులో 21,137 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 2,261 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,78,748 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 15 మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 3,484 చేరుకుంది. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 17,65,00,000 కేసుల మూలకంగా అందులో 16 కోట్ల మంది తనక ఇప్పటివరకు ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 38 లక్షల మంది తనక ఇప్పటివరకు కరోనా కారణంగా మన ప్రపంచం మొత్తం మీద చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 3,72,000 కేసుల మూలకంగా అందులో అమెరికాలో 9,400 కేసులు, మన భారతదేశంలో 81,000, బ్రెజిల్లో 75,000, అలాగే అర్జెంటీనాలో 18,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు, కాబట్టి వారి కోసం చెప్పేసి నేను కొన్ని జాబ్కి సంబంధించిన సమాచారం అయితే అందిస్తున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను అందించగలను. దానికి సంబంధించిన పూర్తి ఎలా కనుక మీరు కాల్ చేసి కనుక్కొని అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఇచ్చేటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 గడిపి డబ్బులు అయితే కనుక పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చి ఆ జాబ్ కానీ మీరు వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి హదియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కోవిడ్ వాళ్ళతో పనిచేయడానికి టెంపరీగా 1 నెల కోసం అని చెప్పేసి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. మంచి ఇల్లు, అలాగే జీతం కూడా సుమారుగా 200 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మిస్టర్ ఆఫ్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అయితే ముస్లిం మాత్రమే కావాలని చెప్తున్నారు. అకామగడ మార్చుకొని వీళ్ళు ఒక 160 దినాలు జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని వాహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. చాలా చిన్న ఫ్యామిలీ, అలాగే మంచి జీతం ఇస్తారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ తరపున పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. అది మగవాళ్ళు మాత్రమే కావాలంట. అయితే వాళ్ళకి తప్పనిసరిగా 18 నెంబర్ వీసా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. ఒక రోజుకి 9 గంటల డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు. నెలకు ఒక చుట్టూ ఇస్తారంటే, అలాగే 200 జీతం కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ గడిలో మనీ అయితే అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అల్యూమినియం వెల్డర్ ఒకరు కావాలని చెప్తున్నారు. అంటే అల్యూమినియం వెల్డింగ్ చేయడం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఒకరు కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. ఆల్రెడీ ఆ ఇంట్లో ఒక 2 తెలుగు వాళ్ళు ఉన్నారంట వర్కర్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరు కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక మగ వంట మాస్టర్ కావాలని చెప్తున్నారు. చికెన్, మటన్, బిర్యానీలు బాగా చేయడం వచ్చినట్టు ఒక మాస్టర్ కావాలని చెప్తున్నారు. 250 దినాల వరకు జీతం ఇస్తామని చెప్తున్నారు. అలాగే రూము, ఫుడ్ మొత్తం ఓన్లీ అరేంజ్ చేస్తారంట. డ్యూటీ టైమింగ్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయని చెప్తున్నారు. మధ్యాహ్నం వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతని దగ్గర ఒక డ్రైవర్ పని ఖాళీగా ఉందని చెప్తున్నారు. మీకు ఎవరికైనా డ్రైవర్ పని కావాలి అనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. జాకూర్లో తబక్ పనికి ఒక 2 మనుషులు అయితే కావాలని చెప్తున్నారు. అంటే వంట మనుషులు ఒక 2 కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోవిడ్ వాళ్ళతో పనిచేయడానికి 2 వర్కర్లు కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అకామా మార్చుకొని సుమారుగా ఒక 140 నుంచి 154 జీతం కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరాలోని వాహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ కోసం అని చెప్పేసి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఖతార్లోకి ఒక కొత్త వీసా కావాలని చెప్తున్నారు. అంటే ఇతను ఖతార్కి వెళ్తారంటే ఆల్రెడీ ఇంతకుముందు ఖతార్లో పనిచేసిన అనుభవం కూడా ఉందంటే ఒక 2 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉందని చెప్తున్నారు. కాబట్టి నేను ఖతార్కి వెళ్తానండి, ఎవరో నాకు ఇంట్లోకి వీసా కానీ తీసిచ్చినట్టయితే నేను వెళ్తానని చెప్తున్నారు. ఇతను ఎక్కువగా వీసాకి డబ్బులు ఇచ్చి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే ఇతని ఫ్యామిలీ పరిస్థితి ప్రస్తుతానికి బాగలేదు. కాబట్టి ఇతను ఖతార్కి వెళ్ళాలనుకుంటున్నారు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఖతార్లో ఉంటే కనుక వాళ్ళకి చెప్పండి. ఖతార్లో ఏదైనా సరే ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ వీసా ఖాళీగా ఉంటే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ వై అర్చన అనేటువంటి అమ్మాయి 14వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఈ అమ్మాయికి నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారందరూ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, పుట్టినరోజు విషెస్ కోసం దయచేసి మీరు నాకు ఒక 2 రోజులకు ముందే వారికి సంబంధించిన ఫోటో పేరుగా నాకు పెట్టినట్టయితే మీరు అనుకున్న సమయానికి నేను విశేష అయితే చెప్పగలను. ఎందుకంటే కొంతమంది అదే రోజు మెసేజ్ పెట్టి నాకు ఈ రోజు చెప్పలేదని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి నాకు, దానివల్ల మెసేజ్ క్లియర్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి దయచేసి ఒక 2 రోజులకు ముందేగా నాకు పెట్టినట్టయితే నేను తప్పకుండా మీరు అనుకున్న టైం నేను అయితే చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రికి వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.